Hi everyone, good morning. Hi friends. Just I want to share something about the personality. So most of the people wants and they would like to have strong personality. అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలని అనుకుంటారు. కానీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండడానికి ఏదో చాలా డెవలప్మెంట్ చేసుకోవాలి మనలో అని ఏం ఆలోచించకండి. ఓన్లీ దర్ ఆర్ త్రీ థింగ్స్, మూడు విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు ప్లీజ్ talk with them with an open mind and the great smile where people can feel that you are the person where you need to talk to. అలాంటి ఇంప్రెషన్ ఒకటి we need to create చేయాలి whenever we are meeting people. At the same time, make sure that you take their name and greet. సో పేరు తీసుకొని మాట్లాడితే ఏంటంటే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టేక్ ద నేమ్ 2 to 3 times and talk to them so that you can remember their name again. This is one. Two, ఎప్పుడైనా మనం పార్టీస్కి వెళ్తూ ఉంటాం కదా, సో అట్ ద సేమ్ టైం పార్టీస్లో కొంతమంది ఏంటంటే దే సిట్ ఇన్ ద కార్నర్ అండ్ దే జస్ట్ బీ ఇన్ దేర్ వరల్డ్. అలా కాకుండా జస్ట్ స్టే రిలాక్స్డ్ అండ్ సిట్ కంఫర్టబుల్లీ అండ్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్ పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు సిట్ ఇన్ ద కంఫర్ట్ జోన్ అండ్ షోకేస్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్. అలా అని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చూపెట్టకూడదు. దిస్ ఇస్ టూ. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ ఆల్ అబౌట్ డ్రెస్సింగ్ గైస్. డ్రెస్ దెర్ ఇస్ అ సేయింగ్, ఒక సామెత ఉంది. ఐ కెనాట్ టెల్ ఇన్ తెలుగు, బట్ డ్రెస్ అండ్ అడ్రస్ అంటారు. So always make sure that you dress properly so that people can see and they can learn from you something. At the same time, it will also add lot of advantage and lot of points to your personality. So guys, ఇది కొంచెం నాకు తెలిసిన విషయాలు. I'm just trying to share this. It can be wrong, but this is all what I follow, and even I try a lot to be a good gentleman in the society. So thank you guys. Bye.